శ్రీశ్రవణం ఛానల్‌కి చిన్నారులందరికీ, శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి స్వాగతం. ఈరోజు మనం ఔరుడు అనే మహర్షి గురించి చెప్పుకుంటున్నాం. ఔర మహర్షి తండ్రి పేరు అపభ్రానుడు. తల్లి పేరు రుచి. ఆయన జననం ఎంత విచిత్రంగా జరిగింది అంటే, హైమ వంశంలో వాడైన కార్తవీర్యార్జునుడి తండ్రి కృతవీర్యుడు అనే మహారాజు యజ్ఞాలు చేసి భార్గవ వంశంలో గొప్ప గొప్ప బ్రాహ్మణులందరినీ పిలిచి వాళ్ళకి గురుదక్షిణగా తన సంపదలన్నీ ఇస్తూ ఉండేవాట. కానీ కృతవీర్యుడి పిల్లలు మాత్రం బ్రాహ్మణులే మోసం చేసి తండ్రి దగ్గరున్న సంపదలన్నీ తీసుకుంటున్నారు అని నిందించేవాట. ఇది వీళ్ళిద్దరి మధ్య వైరానికి కారణమైపోయింది. కృతవీర్యుడు కొడుకులు భార్గవ వంశ బ్రాహ్మణుల్ని, వాళ్ళ భార్యల్ని, పిల్లల్ని వెతికి వెతికి చంపడం మొదలుపెట్టారు. వాళ్ళలో రుచి కూడా ఉంది. ఈ రుచి గర్భంతో ఉందని కూడా చూడకుండా తరుముతూ వచ్చారు. ఆవిడ పరిగెత్తలేక ఒకచోట కూర్చుండిపోయింది. ఆ సమయంలో రుచి గొప్ప తేజస్సు కలిగిన కొడుకుని ప్రసవించింది. అతడు పుట్టగానే ఆ తేజస్సుకి రుచిని తరుముకుంటూ వచ్చిన రాజు కొడుకులంతా కూడాను గుడ్డివాళ్ళైపోయారు. రుచికి పుట్టిన ఆ పిల్లవాడే ఔర్వుడు. కృతవీరుడు కొడుకులు వెంటనే రుచి కాళ్ళ మీద పడి, అమ్మా మమ్మల్ని క్షమించు. బుద్ధి లేకుండా ఇలాంటి పనులు చేశాం. ధర్మంగా లేని పనులు చేస్తే ఇలాగే జరుగుతుంది అని తెలిసి కూడా చేశాం తప్పు. మమ్మల్ని క్షమించు అంటూ వేడుకున్నట్ట. ఆవిడందిట, లేవండి నాన్న, మీరు చేసిన తప్పేం లేదు. ఇందులో నేను చేసింది ఏమీ లేదు. ఇప్పుడే పుట్టిన ఈ భార్గవ వంశకుల దీపం లాంటి ఈ పిల్లవాడే అది చేసుంటాడు. ఇతడు గర్భంలోంచి బయటికి రాకుండానే వేదాంగాల్ని నేర్చుకున్నాడు. తపస్సంపన్నుడు, సర్వశక్తి సంపన్నుడు. ఈ పిల్లవాడే మిమ్మల్ని శపించి ఉంటాడు అంటూ కొడుకుతోటి, వీళ్ళని క్షమించి వదిలే నాన్న, వాళ్ళ కళ్ళు వాళ్ళకి తెప్పించు అంటూ ఆజ్ఞాపించిందిట. వెంటనే పోయిన కళ్ళు తిరిగి వచ్చాయి ఆ కుమారులకి. వాళ్ళు ఔరుడికి నమస్కారం పెట్టి వెళ్ళిపోయారు. ఔరుడు కొంత పెద్దయ్యాక తండ్రితో సహా తమ బంధువులందరూ రాజుల వలన చనిపోయారనే కోపంతో తపస్సు మొదలుపెట్టాడు. అతని తపస్సుకి అందరూ భయపడిపోయారు. పితృదేవతలు భూలోకానికి వచ్చి, నాయన, నీ తపోబలానికి లోకాలన్నీ భయపడుతున్నాయి. మమ్మల్ని రాజకుమారులు చంపలేదు. మాకు ధనాశ కూడా లేదు. ఉంటే మాకు కుబేరుడే స్వయంగా వచ్చి ఇచ్చేవాడు. మా తపస్సు వల్ల మాకు ఆయుష్ కూడా ఎక్కువగానే ఉంది. మాకు మనుష్యలోకంలో ఉండడం ఇష్టం లేదు. చచ్చిపోతే గాని స్వర్గానికి వెళ్ళలేం. ఆత్మహత్య చేసుకుంటే పుణ్యలోకం రాదు. ఇవన్నీ ఆలోచించుకుని హైహయ వంశ రాజులతోటి శత్రుత్వాన్ని పెంచుకొని మాకు మేమే వారి వల్ల చచ్చిపోయేలా చేసుకున్నాం. నువ్వు కోపం విడిచిపెట్టు. దానివల్ల లోకానికి చెడు చేసిన వాడవుతావు అంటూ చెప్పారట. ఔరుడు పితృదేవతలకు సాష్టాంగ నమస్కారం చేసి, మీరు చెప్పినట్లే చేస్తాను, కానీ నా కోపాన్ని ఉపసంహరిస్తే అది నన్ను దహిస్తుంది. ఏం చేయమంటారు అని అడిగాట. ఈ కోపాన్ని నీళ్లలో విడిచిపెట్టు. ఎందుకంటే నీళ్ళకి నీ కోపాగ్ని తట్టుకునేగల శక్తి ఉంది అని చెప్పి మహర్షిని దీవించి వెళ్ళిపోయారట వాళ్ళు. ఔరుడు ఆ కోపాగ్నిని ఔర్వాగ్ని అంటూ నీడలోకి వదిలిపెట్టాడు. తర్వాత ఈ మహర్షి బ్రహ్మచర్యం తీసుకుని మళ్ళీ తపస్సు చేశాడు. ఆయన చేసే తపస్సుకి మళ్ళీ లోకాలన్నీ గడగడలాడాయి. మహర్షులు, దేవతలు, రాక్షసులు అందరూ వచ్చేశారు. కుమార, ఇంత చిన్నతనంలో బ్రహ్మచర్యం తీసుకుని ఇంత తపస్సు చేస్తున్నావు. నువ్వు పెళ్లి చేసుకోకపోతే భార్గవ కులం నశించిపోతుంది నాయన. నువ్వు వెంటనే పెళ్లి చేసుకో అన్నట్ట. అప్పుడు ఔర మహర్షి చిరునవ్వు నవ్వి, వేదాధ్యయనము, యజ్ఞము, సంతానము పొందడం ఇవన్నీ గృహస్థులకు ఉండాల్సిన ధర్మాలు. నేను అడవిలో ఉండేవాణ్ణి. నాది వానప్రస్థ ధర్మము. అంటే ఉపవాసము, గాలి, నీళ్లు, భోజనంగా తీసుకోవడం నా ధర్మము. బ్రహ్మచర్యం వల్ల బ్రహ్మగతి వస్తుంది. బ్రహ్మదేవుడు బ్రహ్మచారి అయిన మానసపుత్రులు ఉన్నారు కదా, పిల్లల్ని కండమే ముఖ్యం అనుకుంటే నేను కూడా పెళ్లి కాకుండానే పిల్లల్ని చూపించమంటారా? చూడండి అని అగ్నిహోత్రంలో తన కాలు పెట్టి ఒక దర్భతో రాశాడు. అతని కాలు నుంచి అగ్నిహోత్రుడే కొడుకుగా బయటకొచ్చాడు. అతడు అంతకంటికి పెరిగిపోతుంటే బ్రహ్మదేవుడు వచ్చి, ఔరు మహర్షి, నీ కొడుకు ఉండడానికి చోటు, ఆహారం నేను ఇస్తాను. అతన్ని నాకు విడిచిపెట్టు అన్నాడు. ఆ అగ్ని కూడా సముద్రంలో ఉన్న ఔరు అగ్నితోటి కలిసి ప్రళయ సమయంలో నీరుగా మారిపోతుంది అన్నాడు. బ్రహ్మదేవుణ్ణి మీ ఇష్ట ప్రకారమే జరగనియండి అన్నాడు ఔరు మహర్షి. ఆ కొడుకు రూపంలో ఉన్న అగ్ని సముద్రంలో కలిసిపోయింది. అందరూ వెళ్ళిపోయారు. హిరణ్యకశిపుడు మాత్రం ఆగిపోయి ఔర మహర్షికి సాష్టాంగ నమస్కారం చేశాట. ఏం హిరణ్యకశిపా, నీకు విద్యమాని అనే విద్యను ఇచ్చాను, తీసుకోమన్నట్ట. అదే రాక్షసమాయ అంటే. ఆ విద్య నీ వంశంలో వాళ్ళకే ఉంటుంది అంటూ ఆయన చెప్పాట.
ఓసారి ఔరు మహర్షి బ్రహ్మచర్య వ్రతంలోనే ఉండి ఒక కూతురిని కూడా పొందాడు. ఆవిడ పేరు కందని అని పెట్టుకున్నాడు. ఆ కందని అందంగా ఉంటుంది. ఎంత అందంగా ఉంటుందో అంత కఠినంగా మాట్లాడుతుంది. కందని పెరిగి పెద్దయ్యాక దూర్వాస మహర్షి గురించి విని దూర్వాసుడితో పెళ్లి చేయమని తండ్రిని కోరింది. ఔరువుడు కందని తీసుకొని దూర్వాస మహర్షి దగ్గరికి బయలుదేరాడు. ఈ కందని అందం వల్ల కలిగిన తేజస్సుతోనూ, ఔరు మహర్షి తపశ్శక్తితోనూ వచ్చిన తేజస్సుతోనూ వాళ్ళిద్దరి కలిసి వెళ్తుంటే ఆ దారంతా కూడాను కాంతితో నిండిపోయిందిట. ఔరవ మహర్షి దుర్వాస మహర్షిని కలిసి కందని ఆయనకిచ్చి పెళ్లి చేయాలని అనుకుంటున్నట్లుగా చెప్పాడట. వాళ్ళిద్దరికీ పెళ్లి చేయించాడు. తన ఆశ్రమానికి తిరిగి వచ్చాడు. చాలా కాలం వారిద్దరూ కలిసి ఉన్నారు. ఒకనాడు ఈ కందని కటువైన మాటలు భరించలేక ఆవిడను కోపంగా చూశాడట దూర్వాసుడు. తపశ్శక్తితో ఉన్న ఆ చూపుకి కందని భస్మం అయిపోయింది. అది తెలిసి ఔరుడు అవమానాలతో బాధపడే మనిషిగా పుట్టమని శపించాడు దుర్వాసుడిని. అయోధ్య నగరాన్ని పాలిస్తున్న బహురాజు తన రాజ్యాన్ని పోగొట్టుకుని గర్భవతి అయిన భార్యను తీసుకొని ఔరు మహర్షి ఆశ్రమంలో ఆశ్రయం పొందుతూ ఉన్నాడు. సవతి పెట్టిన విషం వల్ల రాజు భార్యకి 7 సంవత్సరాలైనా కొడుకు పుట్టలేదు. కానీ రాజు పెద్దవాడవడం వల్ల చనిపోయాడు. రాజు భార్య కూడా సతీసహగమనం చేస్తుంటే ఔరు మహర్షి రాజు భార్యని ఆవిడ కడుపులో ఉన్న పిల్లవాడు గొప్ప చక్రవర్తి అవుతాడని సహగమనం చేయవద్దంటూ చెప్పాడు. రాజు భార్య పరమేశ్వరుని తలుచుకుంటూ కాలం గడిపింది. ఒకనాడు ఆవిడకి కొడుకు పుట్టాడు. విషంతో కూడా బయటకు వచ్చిన ఆ పిల్లవాడికి ఔరు మహర్షి సగరుడు అని పేరు పెట్టి అక్కడ పెంచుతూ ఉన్నాడు. అతనికి ఉపనయనం చేసి వేద విద్యలు, శాస్త్ర విద్యలు మొదలైనవన్నీ నేర్పాడు. ఒకనాడు సగరుడు తల్లితోటి, "అమ్మ, మన రాజ్యం ఏమైపోయింది? మనం అడవుల్లో ఎందుకున్నాం?" అంటూ అడిగట. తల్లి జరిగిందంతా కొడుకు చెప్పింది. సగరుడు గురువు దగ్గర, తల్లి దగ్గర అనుమతి తీసుకుని శత్రువుల్ని జయించి వస్తానని బయలుదేరి హైహయ వంశ రాజులందరినీ జయించాడు. సగరుడికి భయపడి శక, యవన, కాంబోజ, పారప్లవ దేశాల రాజులు వశిష్ఠ మహర్షిని శరణు వేడారు. వశిష్ఠుడు సగరుడికి నచ్చచెప్పి వాళ్ళ రాజ్యాలను వాళ్ళకి ఇప్పించాడు. తర్వాత సగరుడు అయోధ్య నగరానికి వచ్చి పట్టాభిషేకం అయ్యాక పెళ్లి చేసుకున్నాడు. అతని భార్యలు సుమతి, సుకేషి. కానీ సగరుడికి పిల్లలు పుట్టలేదు. సగరుడు భార్యల్ని తీసుకుని ఔరు మహర్షి ఆశ్రమానికి వచ్చి గురువుగారికి సపర్యలు చేస్తూ అక్కడే ఉండిపోయాడు. ఒకనాడు ఔరు మహర్షి సగరుడి భార్యని పిలిచి, వంశాన్ని ఉద్ధరించి కొడుకు ఒకడు కావాలా, సామాన్యమైన 60,000 మంది కొడుకులు కావాలా అని అడిగేట. సుకేషి ఒక్క కొడుకు చాలందిట. సుమతి 60,000 కొడుకులు కనాలని అడిగిందిట. ఔరు మహర్షి వాళ్ళు అడిగినట్లుగానే అనుగ్రహించాడు. గురువుగారి ఆశీర్వాదంతోటి సగరుడికి 60,000 ఒక్క కొడుకులు పుట్టారనమాట. సగరుడు చాలా కాలం రాజ్యం చేశాడు. ఒకనాడు గురువుగారిని విష్ణువుని పూజిస్తే ఏం ఫలితం పొందొచ్చునని అడిగట. ఔరుడు సగరుడితోటి, "రాజా, వర్ణాశ్రమ ధర్మాన్ని శ్రద్ధా భక్తితో నిర్వహించే వాళ్ళంటే విష్ణుమూర్తికి ఇష్టం. ఇతరుల ధనాన్ని ఆశించకుండా, జీవహింస చేయకుండా, సాధువుల్ని తిట్టకుండా, అహంకారం లేకుండా, గురుభక్తి కలిగి బ్రాహ్మణుల్ని సేవించి అన్ని జీవుల్లోనూ భగవంతుడున్నాడని తెలుసుకొని ఎవరి వృత్తిని వాళ్ళు చేసేవాళ్ళంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం. అలాంటి వాళ్ళకి విష్ణుమూర్తి ఏమడిగినా ఇచ్చేస్తాడు" అంటూ చెప్పాట. "గురువర్య, గృహస్థ ధర్మాన్ని గురించి చెప్పండి" అన్నట్ట ఈ సగరుడు. ఔరుడు, "రాజా, గృహస్థ ధర్మాన్ని పాటించిన వాళ్ళు ఇహలోకంలోనూ పరలోకంలో కూడా సమంగా ఉంటారు రాజా. గృహస్థు బ్రహ్మముహూర్తంలో లేచి గురువును స్మరించి కాలకృత్యాలు తీర్చుకుని స్నానం చేసి చక్కగా సంధ్యావందనం చేసుకుని సూర్య నమస్కారం చేసుకొని అతిథుల్ని ఆదరించాలి. రోజు చేయవలసిన పనులు చేసుకుంటూ వేద శాస్త్రాంగాలతోటి ధర్మ కార్యాల గురించి మాట్లాడుకుంటూ పగటి సమయాన్ని గడపాలి. సాయంకాలం సంధ్యా సమయంలో చేయవలసిన పనులు పూర్తి చేసుకుని భోజనం చేసి తూర్పు గాని, దక్షిణ గాని తలపెట్టుకుని నిద్రపోవాలి. అలా చేస్తూ ఉంటే గృహస్థికి పుణ్యలోకాలు కలుగుతాయి" అంటూ ఇంకా శ్రాద్ధ కర్మల గురించి ఆయన అడగ్గా బోలెడన్ని విషయాలు ఆయనకి చెప్పాట. ఔరు మహర్షి నిగ్రహము, అనుగ్రహము, బ్రహ్మచర్యము, మహాతపశక్తి ఇవన్నీ కలిగిన వ్యక్తి. నీతిగా, ధర్మంగా, దయగా, పద్ధతిగా, గురుభక్తి, దేవుని యందు భక్తి అన్నీ ఉన్నవాడు ఏమీ సాధించలేనిదంటూ ఏమీ ఉండదు అంటూ చక్కగా మనకి అర్థమయ్యే విధంగా చెప్పారు ఈ మహానుభావుడు. మళ్ళీ మనం మరొక కథతో కలుద్దాం. అంతవరకు సెలవు.